బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ జోన్ అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఆ జోన్స్? సింపుల్గా చెప్పాలంటే అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేది అంబా చూడ ఉంటాయి సబ్జెక్ట్స్ ఇవన్నీ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల బిల్డర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? రెప్యుటేషన్ ఉన్న డెవలపరు పెద్ద పెద్ద బిల్డర్లు అయితే ఇట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ ఒకసారి పడిపోయింది అనుకోండి. సో ఇప్పుడు బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ జోన్ అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఆ జోన్స్, ఎలా ఉంటాయి, వాటి డెఫినేషన్స్ ఏంటి? బఫర్ జోన్ అంటే ఏంటి, ఏమని అర్థం చేసుకోవాలి? ఎఫ్టీఎల్ జోన్ అంటే ఏమని అర్థం చేసుకోవాలి సామాన్య ప్రజలు? సింపుల్గా చెప్పాలంటే అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేది లంబా చూడ ఉంటాయి సబ్జెక్ట్స్ ఇవన్నీ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాడండి. ఒక చెరువు ఉంది, ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఒక చెరువు ఉంది అనుకుందాం. చెరువు కానీ కుంట కానీ ఉంది. ఎండాకాలంలో బాగా ఎండలు కొట్టినాయి, ఆడ ఎండిపోయింది, చాలా వరకు ఎండిపోయింది అనుకుందాం. కానీ అది గవర్నమెంట్ కి సంబంధించిన ఇప్పుడు హెచ్ఎండిఏలో కూడా వెబ్సైట్ లో కూడా పెట్టిరు ఆల్రెడీ. ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా గురించి మనం డీటెయిల్ గా సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత వరకు ఉంది, బఫర్ జోన్ ఎంత వరకు ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఈ చెరువు నిండింది అనుకోండి, బాగా వర్షం పడింది, బాగా వర్షం పడిన తర్వాత నిండిపోతే ఎక్కడ దాకా నిండొచ్చు అంటే ఇది 10 ఎకరాల్లో చెరువు ఉంది, కానీ 10 ఎకరాలు నిండిన తర్వాత కూడా ఇంకా ఎంత వరకు స్ప్రెడ్ అవ్వచ్చు ఇది కూడా చూసుకోవాలి. సో ఆ లెవెల్ వరకు ఏరియా ఏదైతే ఉందో దీనంతా కూడా ఎఫ్టీఎల్ అంటారు. బఫర్ జోన్ అంటే ఏంది, ఆ లిమిట్ కూడా అయిపోయింది. ఇది 10 ఎకరాలు ఉంది, 12 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది. 12 ఎకరాల తర్వాత కూడా కొంచెం లిమిట్ ఉంటుంది మళ్ళీ. అండ్ ఈ బఫర్ జోన్ అనేది నాట్ ఓన్లీ చెరువులు, పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఉంటుంది బఫర్ జోన్ అనేది. ఇప్పుడు మీరు మాదాపూర్ 100 ఫీట్ రోడ్ చూడండి, పైనుంచి హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, కింద మొత్తం గ్రీనరీ ఏరియా ఉంటుంది. సో గ్రీనరీ ఏరియా మొత్తం కింద ఉంటుంది, రోడ్ ఉంటుంది. సో అది రోడ్ పర్పస్ యూజ్ చేయడానికి కానీ గ్రీనరీ మెయింటెనెన్స్ చేయడానికి కానీ ఉంటుంది. అలాగే చెరువుల దగ్గర కూడా అంతే, ఏదన్నా వ్యవసాయం చేసుకోవడం కానీ లేదా ఏదైనా గార్డెన్ లాంటిది మెయింటైన్ చేయడానికి తప్ప అక్కడ కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ ఉండవు. సో పట్టా భూమి ఉన్నా కూడా అది ఇప్పటికైనా ఇబ్బంది. కాబట్టి వీటికి దూరం ఉండాలి ఖచ్చితంగా. సో ఈ బఫర్ జోన్ అంటే ఏంటంటే మనకి ఒక చెరువు కట్టు ఉందంటే చెరువు నుంచి మళ్ళీ ఆ ఏరియా ఉంటుంది లిమిట్. ఇప్పుడు రోడ్ వెళ్ళడానికి ఒక 60 ఫీట్, సో 40 ఫీట్ రోడ్కో ఒక 30 మీటర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ తర్వాతనే కట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ డిస్టెన్స్ కాకుండా కొంచెం జరిగి కూడా కట్టుకుంటారు కొందరు. సో అట్లా జరిగి కట్టుకోవడం వల్ల కానీ దానికి ఏమైనా ఇబ్బంది అయ్యేటట్టు మనం ప్లాన్ చేస్తే ఫ్యూచర్ లో వరదలు ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ బఫర్ జోన్ అనేది ఏంటంటే ఆ లిమిట్ అయిపోయిన తర్వాత చెరువు లిమిట్ ఎఫ్టీఎల్ లెవెల్ దాటిన తర్వాత వచ్చేది బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్ కి కూడా లిమిట్స్ ఉంటాయి కొన్ని, ఆ లిమిట్లలో కొనొద్దు. దీంతో పాటు 311 జియో ఉంది మనకి. సో 311 జియోకి సంబంధించిన ఏరియాలలో కూడా కొన్ని ఏరియాలు ఉంటాయి, అంటే ఎన్ని ఫ్లోర్ల కన్నా ఎక్కువ కట్టొద్దని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే దగ్గర, ఎయిర్పోర్ట్లకు ఎఫెక్ట్ అయ్యే దగ్గర, ఇట్లాంటి వాటికి కొంచెం దూరం ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వాలి, టేక్ ఆఫ్ అవ్వాలంటే దాని చుట్టుపక్కల కొన్ని ఏరియా రేడియస్ ఉంటుంది. రేపటి రోజు ఇది ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ చేయాలి, ఇంకా పెద్దగా డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఇవన్నీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు మీరు తీసుకుంటే బేగంపేట చూడండి, ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్ లో బయటికి రాయి కొడితే దానికి దాకుతుంది. సో అంత చుట్టుపక్కల మొత్తం అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇక్కడ డొమెస్టిక్ లో ఇలా అయింది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలా అవ్వద్దని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. కాబట్టి 311 జియోలో కన్జర్వేషన్ జోన్స్లలో వీటికి కొంచెం డిస్టెన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఇలాంటి వాటికి దూరం వెళ్ళి మనం క్లియర్ టైటిల్ ఉన్నది, ల్యాండ్కి ఎలాంటి ఇబ్బంది లేని చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే రేపటి రోజు మనకి ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది కాకపోయినా రేపటి రోజు పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చెరువు కట్టుకి, ఈ నాలాలకి, కాలువలకి, గొలుసు కట్టు చెరువులు అంటారు, ఇక్కడ బాగా నిండిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్షన్ వేరే చెరువులకు ఉంటుంది, లేదా మూసీలో కలపడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటికి దగ్గర కూడా కొనొద్దు. అట్లా కొంటే ఖచ్చితంగా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీళ్ళకి కొంచెం దూరం ఉంటేనే బెటర్. వీటికి డిస్టెన్స్ డెవలప్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంకోటి ఏం చూడాలంటే రోడ్ కనెక్టివిటీకి ఎంత దూరం ఉంది, హై టెన్షన్ వైర్స్ ఏమైనా ఉన్నాయా, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా నియర్ బై ఉన్నాయా, వీటిని చూసుకోవాలి. ఇలాంటివి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని తర్వాత కంటోన్మెంట్ జోన్స్ ఉంటాయి కొన్ని. కంటోన్మెంట్ జోన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్మీ ఏరియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, వాటికి నియర్ బై కూడా డ్రోన్లు ఎగిరేయడానికి పర్మిషన్ ఉండదు, వాటికి నియర్ బై పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్స్ ఉండదు, వాటికి కొంచెం దూరం ఉండాలి. దీని తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, పెరిఫెరల్ జోన్స్ ఉంటాయి, దీని తర్వాత వచ్చేసి పెరి అర్బన్ జోన్స్ ఉంటాయి. సో అక్కడ కూడా కొనొద్దు చాలా వరకు, ఎందుకంటే అది ఇబ్బంది కొంచెం. వాళ్ళు కూడా లిమిట్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఎన్ని ఫ్లోర్లే కట్టాలి, ఇండస్ట్రీస్ కి పొగకి ఏమైనా ఎఫెక్ట్ అయితే, వాటర్ ఏమైనా ఎఫెక్ట్ అయితే దానికి గవర్నమెంట్ కి సంబంధం లేదు, ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
అందుకే మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రియల్ ఎస్టేట్ లో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల త్రూ సజెషన్లు తీసుకునే కొనాలి. ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే R1 జోన్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రెసిడెన్షియల్ జోన్లలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ గా డెవలప్మెంట్ అయ్యే దగ్గర పొటెన్షియల్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే సేఫ్ ఉంటుంది. లేకపోతే ఈ జోన్స్ గురించి Tier 1, Tier 2, Tier 3 సిటీస్ గురించి తెలియకుండా ఈ బఫర్ జోన్ అంటే ఏంది, FTL లెవెల్ అంటే ఏంది, వీటి మీద నాలెడ్జ్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇంకా కొన్ని ఉంటాయి ప్రోటోకాల్స్ ప్రకారం, మేము కూడా ఆన్లైన్ లో కొన్ని వీడియోలలో చెప్పలేము, అవి కొన్ని ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద కెమెరా మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఒక లీగల్ ఒపీనియన్ మాత్రం తీసుకోకుండా కొనకండి. లేదా రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆ ఏరియాలోనే బిజినెస్ చేస్తున్నారు, అవేర్నెస్ ఉంది అన్నప్పుడు వాళ్ళ త్రూ మనం తీసుకోవచ్చు. సో ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల బిల్డర్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి? సో బిల్డర్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మేజర్ ఏంటంటే పర్మిషన్స్ దగ్గర కావచ్చు, లేదా ఏదైనా డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే వీళ్ళు నెక్స్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఏమైనా డెవలప్మెంట్స్ పరంగా కానీ ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతాయా. అండ్ లాస్ట్ కొద్ది రోజుల నుంచి నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మందికి లేఅవుట్స్ ఎవరైతే హెచ్ఎండిఏలో ఉన్నాయో, డిటిసిపి లిమిట్స్ లో ఉన్నాయో, ఎల్పి నంబర్లు కొంచెం డిలే అవుతున్నాయి కూడా వచ్చింది నాకు. అంటే నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో కొంచెం స్లో అయినాయి, ఎందుకంటే హైడ్రా ఎఫెక్ట్ వల్ల కూడా కొందరు ఏంటంటే ఆగుతున్నారు, కొందరు చలాన్లు పెండింగ్ లో పెట్టడం, సో కొందరు ఏంటంటే అప్రూవల్స్ కి కొంచెం వెయిట్ చేయడము. సో వీటి మీద కూడా గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ ఇదంతా నడుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే కొంచెం ఆగడమే బెటర్ అన్నట్టు కొందరు ఉన్నారు సిటీలో. బట్ ఈ FTL లెవెల్లో బఫర్ జోన్ లో లేనివి, ఈ హైడ్రా ఎఫెక్ట్ లేని ఏరియాలో ఎక్కడున్నా సరే మన బడ్జెట్ లో వస్తుంది అన్నప్పుడు కొనడమే మంచిది. ఇదంతా అంటే 4 రోజులే ఈ హడావిడి ఉంటుంది, 4 రోజులే భయాలు ఉంటాయి. 4 రోజుల తర్వాత దీని మీద ఒక క్లియర్ గా జీవో తీసుకొచ్చి, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి, ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత, ఒక్కసారి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకుంటది. సో బిల్డర్లు డెవలపర్లు ఏంటంటే కొంచెం చూసుకొని మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ మన మార్పులు చేర్పులు చేస్తారా, సో వీటి గురించి కూడా ఒక కమిటీ, ఒక సమ్మిట్ లాంటిది అని పెట్టి నెక్స్ట్ ఇప్పుడు క్రెడే వాళ్ళు కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే రెరా ఉన్నాయో వీటితో అన్ని కొలాబరేషన్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీస్ అని కొన్ని ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నుంచి, క్రెడే వాళ్ళ దగ్గర నుంచి, నారాయణకో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరినీ, అంటే రియల్ ఎస్టేట్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, రియల్ ఎస్టేట్ లో ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్, డెవలపర్స్, అసోసియేషన్స్ ఉన్నాయో వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాతనే దీంట్లో ఎలాంటి మార్పులు తేవాలన్నది కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటది. కాబట్టి బిల్డర్స్ ఏంటంటే కొందరు కట్టే వాళ్ళు క్లియర్ టైటిల్ ఉన్నది కడుతూనే ఉన్నారు, కొన్ని ఇట్లాంటి వాటర్ ఎఫెక్ట్ కి, వాటర్ జోన్స్ కి నియర్ బై ఉన్నాయి, కొంతమంది ఆగుతున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఇటు కొనడానికి బయర్స్ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు ఉంటది ఇది, అగైన్ మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా, ఎక్కడ మనం తీసుకున్నా కూడా రెప్యూటెడ్ డెవలపర్ ఉన్నా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే రెప్యుటేషన్ ఉన్న డెవలపర్, పెద్ద పెద్ద బిల్డర్లు అయితే ఇట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ ఒకసారి పడిపోయింది అనుకోండి, అంటే కొన్ని వేల మంది కస్టమర్స్ ఉంటారు, లక్షల మంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ బ్రాండ్ మీద నమ్మకంతో ఇట్లా ఆన్లైన్ లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే గంటలలో సేల్ అయ్యేటి ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, మార్కెట్ లో మాకు ఒక క్రెడిబిలిటీ ఉంది కదా, సో మేము ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే అది రేపు మా బిజినెస్ కి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా జాగ్రత్తలు వహిస్తారు. కాబట్టి కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి కూడా ఇప్పుడు కొందరు ఏంటంటే కొంచెం స్లో అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఏంటంటే ఈ లెవెల్ కి దూరం ఉన్న వాళ్ళు కడుతున్నారు. కాబట్టి 4 రోజులు కొంచెం ఇబ్బంది అవునా కూడా అగైన్ ఇట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ రేట్స్ అనేది ఖచ్చితంగా పుంజుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.